వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని దోచుకునే ప్రయత్నం చేశారు. వివాదాస్పదమైన వ్యక్తి, అన్యాయాలకి అక్రమాలకి మారు పేరు. అది ఆయన చరిత్ర. ఎవరి అండదండలతో, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అభయహస్తంతో 1000 crores స్కామ్ చేయగలడు. సరిహద్దులు దాటి వేరే రాష్ట్రాలు కూడా ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ సరిపోలా. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గత వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వనరులే కాదు, నియోజకవర్గాల్లో అంటే ఆ ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి ఏది అవకాశం వస్తే కవితకేది కాదు అనర్హం అన్నట్టు పూర్తి స్థాయిలో ఒక రకంగా లూటీ చేశారు. ఇది ఎవరు నమ్మినా నమ్ముకున్నా సుస్పష్టం. అయితే తాజాగా రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా గండిపేటలో ప్రభుత్వ భూమిని కూడా ఫేక్ పత్రాలు సృష్టించి లిటిల్ బిట్ కొంత అంటే ఒక 3 కోట్లు 4 కోట్లు డబ్బులు ఇచ్చేసి కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని దోచుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తే ఏకంగా తప్పించుకొని తిరుగుతూ తమిళనాడులో కాంచీపురం దొరికాడు. సో నిజంగా బొల్లా బ్రహ్మనాయుడు మరి ఆయన నియోజకవర్గంలో చేసింది చాలక రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా ఈ విధమైనటువంటి నేరాలకు ఘోరాలకు పాల్పడడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు ప్రస్తావించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదుపు లేకుండా కావలసినంత సాధ్యమైనంత దోచుకున్నారు. ల్యాండ్, వైను, శాండు, మైను, ప్రాణాలు కూడా. అది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాల. ఇటువంటి మరి సరిహద్దులు దాటకూడదా? మీరు దాన్ని సరిహద్దులు ఎందుకు నిర్ణయిస్తారు? నియోజకవర్గంలో చాలా కొల్లగొట్టారు. సరిహద్దులు దాటి వేరే రాష్ట్రాలు కూడా ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ సరిపోలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతర దేశాలకు ఆయన వెళ్తే మరి మిగతా వాళ్ళు కనీసం రాష్ట్ర సరిహద్దులన్నా దాటి దోచుకోవాలి కదా. ఓకే, అంటే తన గురువు వాళ్ళ అధినాయకుడు ఏ విధంగా రాజా తథా ప్రజ. ఇప్పుడు ఆయన ఫాలో అయ్యారు వీళ్ళు బ్యాచ్ మొత్తం. సరే, మీరు అన్నట్టుగా ఎవరన్నా కాదన్నా ఒక్కొక్కరి మీద వాళ్ళ అక్రమాలు 1 by 1 వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిగా లేట్ అయినా స్లో అయినా బయటికి వస్తున్నాయి. సో మీరు ప్రస్తావించినట్టుగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే, ఆయన చరిత్ర మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, వినుకొండలో గతంలో పరిపాలించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ భూదందాలు అదుపు అద్దు లేకుండా చేశాడని అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి. ఒకటి. రెండోది, ఈయన తిరుమల డైరీ అని ఒకటి ఉండే. ఆ తిరుమల డైరీ 1800 crores వేరే ఎంఎన్సీకి అమ్మేశారు. అప్పుడున్న కండిషన్ ఏంటంటే మళ్ళీ ఈయన ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకూడదు. దట్ ఈస్ ద కండిషన్ వైల్ సెల్లింగ్ దిస్ యూనిట్. అయితే ఈయన మళ్ళీ అదే ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. డైరీ ఫీల్డ్లో రైతుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు డబ్బులు దొబ్బేశారని అప్పట్లోనే అభియోగాలు ఉన్నాయి. ఈ డైరీ ఫీల్డ్ లో ఉన్నారు ఆయన. బిజినెస్ నిబంధనలకు విరుద్ధంగానే ఆయన మళ్ళా నిబంధనలకు విరుద్ధంగా అంటే కమిట్మెంట్ ని ఓవర్కమ్ చేసి ఒకటి. రెండోది, ఆ రైతులకు కూడా చాలా మందికి ఇవ్వాలి, అప్పులు ఉన్నాయి, అంటే పైసలు తీసుకొని ఎగదొబ్బాడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇంతకుముందు ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. వివాదాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. వివాదాస్పదమైన వ్యక్తి, అన్యాయాలకి అక్రమాలకి మారు పేరు. అది ఆయన చరిత్ర. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వెలుగులోకి వచ్చినటువంటి స్కామ్ 1000 కోట్ల స్కామ్, 1000 crores. ఇష్యూ ఏంటి? గండిపేట చాలా కాస్ట్లీ లొకేషన్ హైదరాబాద్లో. సర్వే నంబర్ 18, 9.28 acres గవర్నమెంట్ ల్యాండ్. దీనికి వీళ్ళు ఏం చేశారు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసి రాధాకృష్ణ అని చెప్పి బ్రహ్మనాయుడికి ఒక అనుచరుడు ఉండే. ఆయన నోటోరియస్ అడ్వకేట్. ఈ పదం ఎందుకన్నానంటే ఆయన అడ్వకేటే కానీ ఇందులో ఎక్స్పర్ట్. వెల్ది రాధాకృష్ణ. ఆయన ప్లస్ ఇంకా కొంతమంది వ్యక్తులతో కలిపి CCLA నుంచి జీవోల్ని బయటికి సృష్టించి మ్యానిపులేట్ చేసి ఫోర్జరీ చేసి జీవోల్ని రిలీజ్ చేశారు. మామూలు కళాకారుడు కాదు కదా సార్ అసలు. అంటే ఇది సీరియస్ మ్యాటర్. అసలు నిజంగా మీరు అన్నట్టు నటోరియస్ క్రిమినలే ఇలాంటివి చేయగలరు. సో ఆయనకున్న నాలెడ్జ్ని ఏం చేశాడంటే జీవోలు వీళ్ళే సృష్టించి వీళ్ళే సంతకాలు ఫోర్జరీ చేసి జీవోలు రిలీజ్ అయినాయి, ఈ ల్యాండ్ ఫలానా వ్యక్తిదని మొత్తం స్ప్రెడ్ చేశారు. న్యూస్ స్ప్రెడ్ చేసినందుకు గాను ఈ బ్రహ్మనాయుడు ఖాతాలో నుంచి రాధాకృష్ణకి 4 కోట్లు, ఇంకొక అతను అన్నిలో రాజేష్ ఉన్నాడు, అతనికి ఒక 4 కోట్లు, ఇంకొక అతనికి 4 కోట్లు, 12 కోట్లు ట్రాన్సాక్షన్ ఈయన అకౌంట్ నుంచి జరిగింది అనేది ఎవిడెన్స్. దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్, ప్రూఫ్. జరగలేదంటానికి లేదు, ఆరోపణలే కాదు ఆధారాలు ఉన్నాయి, ఆధారాలతో సహా. సో ఈ అమౌంట్ ఇచ్చి వాళ్ళ చేత మ్యానిపులేట్ చేశారు. చేసిన తర్వాత దీన్ని ఇంకొక వ్యక్తికి అమ్మే ప్రయత్నం చిత్రీకరించారు. ఇది అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. సో ఈ డాక్యుమెంట్స్ సృష్టించడం,
దానికోసం కొన్ని పైసలు ఇన్వెస్ట్మెంట్ చేయటం, వీళ్ళు స్ప్రెడ్ చేయటం, ఇంకొకరికి అమ్మే ప్రయత్నం చేయటం, ఇది మొత్తం వాల్యూ 1000 crores కు సంబంధించిన అక్రమ ప్రాజెక్ట్ ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. వచ్చిన వెంటనే ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఒకవేళ ఏ నేరం చేయలేదు, తప్పు చేయలేదు అనుకుందాం, ఎఫ్ఐఆర్ నమోదైందా అని అనుకుందాం. ఈయన దగ్గర ఆధారాలతో వెళ్ళి నిరూపించుకోవాలి కదా. అలా చేయకుండా ఫోన్ ఆపేసి పరారీలో ఉన్నాడు. తర్వాత 4 బృందాలుగా పోలీసులు దాన్ని గాలించారు. కంచీపురంలో లాడ్జ్లో ఉన్నారు. అక్కడ టెంపుల్కి వెళ్తుంటే పొద్దున్నే పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఇప్పుడు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ మాజీ ఎమ్మెల్యేనే, మళ్ళీ పెద్ద ఇది కూడా కాదు, మరి ఎంత ధైర్యంతో, వెనక ఎవరు సపోర్ట్తో, ఎవరి అండదండలతో, ఎవరి ప్రోద్బలంతో, ఎవరి అభయహస్తంతో 1000 crores స్కామ్ చేయగలడు? ఇప్పుడు దీని వెనక బ్రహ్మనాయుడు ప్లస్ వాళ్ళ బ్రదర్ దొరకల, 4 దొరికారు. ఇంకా 4 కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అంశం ఏంటంటే, ఈయన ద్వారా ఇంత పెద్ద స్కామ్ ఒక్కడే చేయడు, దీని వెనక ఎవరో ఉండి ఉండాలా. తలకాయలు ఉంటాయి డెఫినెట్. వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఈయనకున్న లింక్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలా. అయినప్పుడు అసలు వెనక ఎవరున్నారు, ఈయన దాంట్లో నుంచి వాటాలు ఎవరికి వెళ్ళినాయి, అది నిగ్గు తేలిస్తే అసలు ఎవడనేది తేల్చాలి. అప్పుడే ఈ కేసుకి క్లారిటీ వస్తుంది. ఏదో ఈయన అరెస్ట్ చేసినంత మాత్రాన అయిపోయింది, అరెస్ట్ చేశారంటే కాదు. దీని వెనక ఇంత పెద్ద వాటా తీసుకున్న వ్యక్తి ఎవరో తేలాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. నెట్వర్క్ మూలాలు మొత్తం కూడా బయటికి రావాలి. సార్, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, బొల్లా బ్రహ్మనాయుడు అంటే గతంలో ఆయన మీసాలు పెద్ద దట్టంగా పెంచి, కోరమిసం అంటే దానికి రంగేసి ఒక స్పెషల్ అపీరెన్స్. ఇప్పుడు అంటే అసలు ఆ ఆకారమే రూపు మారినట్టుగా పూర్తిగా క్లీన్ సేవ్ చేశాడు. అంటే గుర్తుపట్టుకుంటానికి ఆ మారు వేషమా, ఎందుకు అలా? ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా, యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, గతంలో ఎప్పుడు ఆయన ఫోటో చూసినా నల్లటి జుట్టు, నల్లటి మీసాలు, ఆల్ ఆఫ్ ఎ సడన్ గుండు మీసాలు లేకుండా కనిపించాడు. ఎప్పుడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో, ఎప్పుడైతే పరారీలోకి వెళ్ళిపోయాడో, వేరే స్టేట్కి వెళ్ళినా కూడా, కాంచీపురం తమిళనాడు, మరి గుర్తు పట్టకూడదు ఇమ్మీడియట్గా అని చెప్పేసి ఈయన పాపం తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ ఓకే, 1 week లేట్ అయింది. పోలీసు వాళ్ళు బృందాలుగా వెతికి పట్టుకొచ్చారు. మొత్తానికైతే పట్టుకొచ్చినాక నిన్న అక్కడ చూస్తే పరిస్థితి గుర్తుపట్టేటట్టు లేడు. అంటే ఈ నేరస్తులకి ఏంటంటే ఇవన్నీ సహజంగా చేసుకునేటువంటి అలవాట్లు ఉంటాయి. దాన్ని మనం ఆశ్చర్యకరమైన అంశం ఏం కాదు. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, పెద్ద స్కామ్ కదా అది కూడా, నెంబర్ 1. నెంబర్ 2, వేరే స్టేట్లో చేసే అంత ధైర్యం ఎట్లా వచ్చింది? అంటే అప్పట్లో అక్కడ ప్రభుత్వం ఉంది, ఇక్కడ అప్పట్లో వాళ్ళ దోస్తానా ప్రభుత్వం ఉంది. దీని వెనక డోంట్ టేక్ ఇట్ లైట్లీ. దీని వెనక ఎక్కడెక్కడ పెద్ద శక్తులు, వ్యక్తులు, రాజకీయ నాయకులు ఉన్నారో తేలాలి. డెఫినెట్గా సార్. అప్పుడే కేసుకి క్లారిటీ వస్తుంది, ఒక న్యాయం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.